గైస్ మనమైతే ఇప్పుడు కాళేశ్వరం అంత్య పుష్కరాలకైతే వచ్చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ డీటెయిల్స్ మొత్తం మీకు వివరించి చెప్తా, ఎట్లున్నది ఏం కదా అని చెప్పే సిచ్యువేషన్. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం మనకు టెంట్లు అయితే అరేంజ్ చేసారు, 3 టెంట్ అయితే అరేంజ్ చేసారు. ఆ 3 టెంట్లలో వాటర్ స్ప్రింకర్స్ అయితే అరేంజ్ చేసారు. సో లోపల ఎంత బయట ఎంత వేడి ఉన్నా కానీ లోపలికి వెళ్ళేసరికి అయితే మనకు స్ప్రింకర్తో వాటర్ స్ప్రెడ్ అయ్యి చల్లగా ఉంటాం. టెన్షన్ పడకండి. కాకపోతే మిట్ట మధ్యాహ్నం అయితే చెంపల పొండి వాయిస్తాడు, కొంచెం ఇబ్బంది ఉంటుంది, బయటికి వెళ్తే ఇబ్బంది. సో గంగలో పోయి స్నానం చేసినంత వరకు ఏమనిపోయింది, బయటకు వచ్చేసరికి కొంచెం ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది. వచ్చేయండి, టెంపుల్ విజిట్ చేసుకోండి. వీలైతే సాయంత్రం హారతి కూడా విజిట్ చేసుకోండి. ఆ సాయంత్రం అంటే 7:38కి స్టార్ట్ చేస్తారు హారతి కూడా. ఓకేనా గైస్. మళ్ళీ ఏంటంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి, బాత్రూమ్స్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవుట్ సైడ్ కూడా మీకు కావాల్సిన అన్ని గేమ్స్ అవి కూడా ఉన్నాయి, చూపిస్తే అవన్నీ. ఓకేనా, విజిట్ చేయండి. గంగా మొత్తం కవర్ చేసి చూపిస్తే. గాయస్ ఇప్పుడు పుష్కర్ గడికి వచ్చినాం, చూస్తున్నారా. ప్రతి ప్లేస్లో ఇక్కడ కొబ్బరికాయలు, వాటరు, అన్ని రకాల సదుపాయాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కింద పోవడానికి రెడ్ మ్యాట్ కూడా వేసారు, మస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఎండ కొడుతుంది, ఘోరంగా ఉన్న సిచ్యువేషన్. వీలైనంత వరకు చిన్నపిల్లలు అయితే తీసుకురాబోరు, చిన్నపిల్లలు తీసుకొస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. అయ్యగాళ్ళు కూడా ఉన్నారు, ఏదైనా పూజలు ఇట్లా వేయించుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ అయితే స్ప్రింక్లర్ ద్వారా అయితే పెట్టడం జరిగింది. ఎండ నుంచి తప్పించుకోవడానికి అయితే మనకు తుప్పు వర్షం లెక్క పడి చాలా మంచి ప్లాన్ అయితే యూజ్ చేశారు. సో నో ఇష్యూ, బాధపడాల్సిన అవసరం లేదు, చల్లగా ఉన్నది. మా ఊళ్ళో అయితే స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఇగో మా అక్క, మా బావ, మా అల్లుడు. చూస్తున్నారా, అందరు స్నానాలు చేస్తారు. మామూలు అసలు లాంగ్ టైం డైరెక్ట్ పుష్కరాలకి వచ్చారు. మా బావ, మా అల్లుడు ఎంజాయ్ చేస్తారు ఇలా జాతరలో. అంత పుష్కరాలు అంచులు కలుగుతాను ఎండకైతే. యూట్యూబ్
బాహుబలి సెట్ లెక్క ఉన్నది, కానీ ఇది కాళేశ్వరం పుష్కరాలు. మొత్తం వినాయకులు, తబలాలు, గిబలాలు అన్నీ పెట్టారు. అంత హైలైట్ ఉన్నది, కానీ నాకు తెలిసి ఇదంతా సినిమా సెట్ లెక్క ఉన్నది. శివుడు అక్కడ ఉన్నాడు. ఓకే, ఎక్కడ వచ్చారన్నా? సరిగా మంచిర్యాల. ఓకే, చాలా దూరం నుంచి వస్తున్నారు భక్తులు. కాకపోతే ఎండకైతే ఇబ్బంది పడుతున్నారు. ఇంకేం కావాలి? ఎండకు మనకైతే మబ్బులకైతే మనం ఏం అడ్డేయలేము. సో అడ్జస్ట్ అయిపోవాలి. అక్కడ శివుని విగ్రహం ఉన్నది. సో ఇది మొత్తం లోపల పిల్లలు ఆడుకోవడానికి కొన్ని సెట్లు కూడా అరేంజ్ చేశారు అటు సైడు. మనం వచ్చేసి ఎక్కడ కొన్నామంటే కాళేశ్వరం దగ్గర ఉన్నాం. కాళేశ్వరంలో ఇదైతే ఒక మ్యూజియం రీసెంట్ గా పెట్టారు. అందులో ఏంటంటే మనకి చుట్టుపక్కల దొరికిన ప్రతి ఒక్క విగ్రహాన్ని తీసుకొచ్చి అలా ప్రదర్శించడం జరిగింది. అందులో ఏ సంవత్సరానికి చెందింది, ఏ కాలానికి చెందింది, ఏ రాయితో తయారు చేయబడ్డది, దాని విగ్రహం పేరేంది, ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అక్కడ ఇచ్చి సందర్శించడం జరిగింది. మన సిద్ధర్బాబు గారు వచ్చి దాన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. మనం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంటాయని చెప్పేసి. ఓకేనా గైస్, లెట్స్ గో. సో ఇది రీసెంట్గా ఓపెన్ చేయబడ్డది. చూస్తున్నారు కదా గణపతి, అది 12వ శతాబ్దానికి చెందింది. ప్లస్ ఇటు చూస్తే ఇది ద్వారపాలకుడు, చూస్తున్నారు కదా, 13వ శతాబ్దానికి చెందింది. ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇది 12వ శతాబ్దం. చూస్తున్నారా, మస్తు మస్తు ఉన్నాయి విగ్రహాలు అయితే. కాకపోతే ఇవి పూజకు పనికిరావు, జస్ట్ విజిటింగ్ కి పనికొస్తాయి. కాబట్టి మనం అయితే జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది గరుడ అంట. ఇదైతే ధ్వజస్తంభం లెక్క ఉంది, ధ్వజస్తంభం అని చెప్పారు. దీని మీద డీటెయిల్స్ ఏదో ఉంటది, అది కూడా కొంచెం లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసారు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇది కూడా శివలింగమే, చతుర్ముఖ శివలింగం అంట, 13వ శతాబ్దానికి చెందింది. ఈ రూమ్ మొత్తం చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి కాళేశ్వరం వస్తే, ఈ పుష్కరాలు వస్తే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి మిగతా పనులను చూసుకోండి. ఓకేనా గైస్, చూస్తూనే ఉండండి. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయినికి, వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం. सरस्वती नमोस्तुते सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्या
केशवं राम नारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु పంచహారతి పంచ ప్రాణాలకి అమిత శక్తిని